वाओ, क्या बोलते भाई इसको? इसको सर ब्रेड पकौड़ा बोलते हैं। ब्रेड पकौड़ा। वो समोसा का टाइप है ना? समोसे से अच्छा रहता है। समोसा के लिए और बहुत अच्छा रहता और समोसे से बढ़िया रहता। हाँ, ये भी अच्छे दिख रहे हैं मेरे को। बॉम्बे जो आइटम है। हाँ हाँ, बम्बई का। बम्बई का देखो, अच्छा है, बहुत बढ़िया है। इधर पुनगुल है, पूरा है, चटनी है, अन्ना है डाल रहा है, बहुत बढ़िया है। नाम क्या है अन्ना? सरवण सिंह। सरोज सिंह। देखो काम अच्छा कर रहा है इतने हीट में, ఇంత గరంలా ఇంత పని చేస్తున్నాడు. 20 రూపాయలు అంట, కేవలం 20 రూపాయలే, అయినా పర్లేదు, బాగుంది. अच्छा अच्छा, బాగుంటుంది. మా ఫ్రెండుని గల్వనికి బండి మీద వెళ్తున్నా, ఇట్లా తోవంటి వెళ్తుంటే ఒక మంచి స్మెల్ నా ముక్కు కొట్టేసింది. అక్కడ సైడ్కి అయితే బండి తీసుకున్నాను భయ్యా. ఈ అన్న దగ్గరికి వస్తే నేను సమోసా అనుకున్నా, కానీ సమోసా కాదంట, దానికన్నా మంచిగా ఉంది భయ్యా. అది ఏంటంటే బ్రెడ్ కట్ చేసి అలా మసాలా పెట్టి మంచిగా నూనెలేసి దేవుతున్నాడు. అది తింటుంటే భయ్యా కేక భయ్యా. నిజంగా సింగ్ అంట ఆయన పేరు, పూర్తిగా వస్తలేదు ఆయన పేరు. సింగ్ ఇస్ కింగేనంట. ఇక్కడ చూడండి భయ్యా, సైడ్ల పొంటి వెళ్తే మందు బాబులకు పండుగ వైన్స్ బారు. అయితే కోటర్ తీసుకోవచ్చు, బీర్ తీసుకోవచ్చు, విస్కీ తీసుకోవచ్చు, కానీ రోడ్ల పొంటి తాగకండి భయ్యా. బీరు కోటర్ తీసుకొని అన్న దగ్గర బ్రెడ్ పకోడా తీసుకొని ఇంటికి పోయి కమ్మగా కూర్చొని తాగండి, పిల్లలకు తినిపియండి. అన్న చూడు ఎంత కష్టపడుతున్నాడు. అందుకే అంటారు భయ్యా, సింగ్ ఈజ్ కింగ్. మన ఇండియా క్రికెట్లో గిట్ట సింగులు ఉంటారు, చాలా మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు, బౌలర్లు ఉన్నారు. రియల్లీ గ్రేట్. సింగ్ ఈజ్ కింగ్ అన్న. ఎందుకంటే ఎంత బాగుంది పకోడా. ఇలా వేడి అయితే అది బ్రౌన్ కలర్ వస్తుంది భయ్యా, అప్పుడు వస్తుంది స్మెల్. వాహ్, సూపర్ భయ్యా.